నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రెవెన్యూ శాఖకు సర్జరీ అవసరమన్న సిసోదియా, అర్జీల పరిష్కారంలో అలసత్వం ఎందుకని మంత్రి అనగాని ఆగ్రహం. మార్కాపురంలో ప్రైవేట్ స్కూల్ బస్సు బేభత్సం, డ్రైవర్ నిర్వాకంతో 3 బైకులు ధ్వంసం, 2 గాయాలు. బాపట్ల పోలీసులకు చిక్కిన డిజిటల్ అరెస్టు మోసగాళ్లు, విశ్రాంత్ ఆచార్యుడి వద్ద 74 లక్షలు కాజేసిన కేటుగాళ్లు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన వందే భారత్, స్లీపర్ ట్రైన్ టెస్ట్ వీడియో పంచుకున్న అశ్విని వైష్ణవ్. దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టుకు సిఐఓ విఫలయత్నం, అధికారులను అడ్డుకున్న యూన్సిక్ భద్రతా బలగాలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బేభత్సం సృష్టించింది. పట్టణంలోని పెద్దనాగులవరం రహదారిలో మీనా మసీదు వద్ద విద్యార్థులను ఎక్కించుకునేందుకు వచ్చిన పాఠశాల బస్సును డ్రైవర్ వేగంగా రివర్స్ చేశాడు. బస్సు వెనకే ఉన్న 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. 2 గాయపడ్డారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న విద్యార్థులను వదిలి డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతను మద్యమత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్త్రీ విద్యపై ప్రప్రథమంగా గలమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి ఆదర్శనీయమన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయంగా అభివర్ణించారు. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికార సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారితీసిన విషయం తెలిసిందేనన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం తప్పించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. ప్రజల నుంచి వచ్చిన భూ సంబంధిత ఫిర్యాదులు ఇప్పుడు పరిష్కారం కాకుంటే మరి ఎప్పటికీ కావని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జోన్ 2లోని జిల్లా కలెక్టర్లు, భూ పరిపాలన శాఖ అధికారులతో మంత్రి అనగాని సమీక్ష నిర్వహించారు. 2016లో అసెంబ్లీలో తన నియోజకవర్గంలోని వాన్పీక్ భూ సమస్యలపై ప్రశ్నిస్తే ఇంతవరకు పరిష్కారం లభించలేదన్నారు. 22A డాట్ ల్యాండ్ పునరావాసం పరిహారాలకు సంబంధించి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ శాఖకు ప్రస్తుతం సర్జరీ అవసరమని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా అభిప్రాయపడ్డారు. రెవెన్యూ ఉద్యోగులు ట్రెడ్మిల్పై పరిగెడుతున్నట్లుందని, గమ్యం చేరట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అది రెవెన్యూ రీసర్వే అవ్వచ్చు, మన గ్రామ రీసర్వే అవ్వచ్చు, లేకపోతే సమస్యలు అవ్వచ్చు, లేకపోతే పీజీఆర్ఎస్ అవ్వచ్చు. అన్నింటిలో కూడా మెజారిటీగా
మనం పరిష్కరించగలిగేటువంటివి ఉన్నాయి, కానీ ఎవరు కూడా శ్రద్ధ పెట్టి పరిష్కరించట్లేదు అనేది వారికి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. దాని మీద నిన్న కూడా వారు మాట్లాడినప్పుడు, క్యాబినెట్ లో మాట్లాడినప్పుడు దాని తర్వాత కూడా క్లియర్ చెప్పారు. డెఫినెట్ గా ఇఫ్ యూ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ ఆన్ పర్టికులర్ సబ్జెక్ట్, అవన్నీ కూడా తప్పకుండా మనం సాల్వ్ చేయగలిగిన కమిటీ లాగా వేసుకోండి, మీరు అందరూ కూర్చోండి, మాట్లాడండి. ఇఫ్ దే ఆర్ సాల్వబుల్ ఇష్యూస్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు సాల్వ్ దెన్ ఇమీడియట్లీ. టైం లైన్ పేజెస్ అండ్ టైం బౌండ్ పేజెస్ అని చెప్పేసి కూడా చాలా గట్టిగా చెప్పారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తో ఆలోచన చేసి న్యాయం చేయగలము. ప్రభుత్వానికి కొంచెం నష్టం జరిగినప్పటికీ కూడా చాలా మంది నంబర్, అంటే ఎంతమంది నంబర్కి మనం న్యాయం చేయగలుగుతామో ఆ నంబర్కి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు మనం తప్పకుండా మనం తగ్గి చేసే విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి, దాంతో పాటు ఎందుకంటే సిటిజన్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఎక్కువగా ల్యాక్ అవుతా ఉంది. దాని మూలంగా ఈ లౌడ్ షౌట్ అనేది ఎప్పుడు కూడా ఉంది. ఎందుకంటే కింద స్థాయిలో సదస్సుల్లో కూడా, నేను అంటే పేపర్లో వచ్చిందో సాక్షిలో వచ్చిందో అని చెప్పట్లేదు, ఆ కంప్లైంట్ ఎక్కువగా ఉంది. ఈవెన్ సీఎం నుంచి అయితే వాళ్ళు మానిటర్ చేస్తారో వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, మనం చేసినటువంటి రిక్వెస్ట్ 20,000 లో 10,000 people not happy the way you have request. That is clear. This thing where CM office is monitoring. So citizen satisfaction is more important. Any grievance, let it be resurvey grievance or social grievance. Random 10% or 5% let your audio speak to the grieved person. Then దాంట్లో 1% or 2% మీరు క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతనే అది చేయాల్సిన. అందుకే దీనికి నేను ఎందుకు చెప్తాను అంటే, మనం చేయగలిగినవి మనం చేసేద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. నాదే సార్ నేను చెప్తా ఒకటి, మా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్, ప్రొయాక్టివ్ గవర్నమెంట్, డెఫినెట్లీ హానరబుల్ కలెక్టర్స్, రెస్పెక్టెడ్ కలెక్టర్స్ విల్ బి వెరీ బిజీ. సో యూ హ్యావ్ అనదర్ టీమ్ ఆల్సో, యూ జస్ట్ డూ 1%. పెద్దలు చెప్పినట్టుగా ఇది మనకి ఎక్కడైతే రోగం ఉందో దాన్ని తీసి పక్కన పడేసే విధంగా మనం ఆ పర్టికులర్ ఆర్గానికి తీసి పక్కన పడేసి చేసే విధంగా చేయాలా. చేయకపోతే మనకి దీనికి ఆన్సర్ ఉండదు. మనం విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ ఆనరబుల్ సీఎం. అందుకనే ఈ ఒక పాజిటివ్ మోడ్ లో వారుకున్న సమస్యలు వారు, ఎందుకంటే ప్రజలతో మమేకమై వాళ్ళు ఎప్పుడు ఉంటారు కాబట్టి, మా ప్రజానాయకులందరూ కూడా వాళ్ళు మనం కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళకున్న గ్రీవ్స్ అనేది కూడా ఒక రిజల్యూషన్ వస్తుందని చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. బుడమేరు వరద నియంత్రణపై విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రులు నిమ్మరామ రామానాయుడు, పొంగూరి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, మున్సిపల్ శాఖ సెక్రటరీ కన్నబాబు, సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్, జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సర్వే అధికారులు ఇందులో పాల్గొన్నారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆయా శాఖల అధికారులను కోరారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడంపై చర్చించారు. బుడమేరు, కృష్ణానదికి ఒకేసారి వరద వచ్చినా విజయవాడకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించారు. బాపట్ల జిల్లాలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి లక్షలు కాజేసిన రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన సైబర్ మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లు ఆకాష్, శివప్రసాద్, రమేష్, శ్రావణ్ సిబిఐ, ఈడీ అధికారులమంటూ ఫోన్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నామని బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా వీరు బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన విశ్రాంత ఆచార్యుడు లక్ష్మీ వరప్రసాదరావుకు గత నెల 1న ఫోన్ చేసి మనీ లాండరింగ్ కేసు నమోదైనట్లు బెదిరించారు. దశల వారీగా 74 లక్షలు వసూలు చేశారు. మోసపోయానని గుర్తించిన లక్ష్మీ వరప్రసాదరావు చుండూరు పోలీసులకు గత నెల 3న ఫిర్యాదు చేశారు. చుండూరు సిఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ ఎస్ఐ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుల బ్యాంకు ఖాతాలో ఉన్న 18 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేశారు. సైబర్ నేరగాళ్లు రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించి అక్కడికెళ్లి రమేష్, శ్రవణ్ను అరెస్టు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. చుండూరులో గత నెల ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో విక్టిమ్ ఆయన ఒక 74 lakhs వరకు పోగొట్టుకున్నారు. సో ఆయన ఓవర్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైమ్ అరౌండ్ 75 lakhs ట్రాన్సాక్షన్ చేశారు. చివరికి ఫ్యామిలీతో మాట్లాడేసి, పిల్లలతో మాట్లాడేసి ఆయనకి అర్థమైంది. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చారు. వెంటనే మేము 1930తో రిజిస్టర్ చేశాము. ఆల్మోస్ట్ బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆ రోజే అరౌండ్ 18 lakh అమౌంట్ మేము ఫ్రీజ్ చేయడం జరిగింది. టోటల్ మేము ఇనిషియల్ గా 5 అకౌంట్స్ ఐడెంటిఫై చేశాము. దాంట్లో గత 2 నెలలు చూస్తే ఒక 18 crores వరకు ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇంకా మేము ఇప్పుడు లొకేషన్ బేస్ చేసుకొని ఇంకొన్ని టెక్నికల్ అనాలిసిస్ వాడుకొని ముద్దాయి వరకు ఐడెంటిఫై చేశాము కొంతమందిని.
యాక్చువల్లీ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. దాంట్లో మన టీం ఇక్కడ నుండి పంపించేసి రాజస్థాన్ లో కూడా ఇలాంటి ఉంటారు చేస్తున్నారు. ఒక 15-20 days డెడికేటెడ్ ఎఫర్ట్ తో మేము ఇద్దరిని కస్టడీ తీసుకున్నాము. వాళ్ళ దగ్గర నుండి ఆల్మోస్ట్ 24 డెబిట్ కార్డ్స్, ఒక 7 lakh వరకు క్యాష్, కొన్ని బ్యాంక్ పాస్బుక్లు అవి అంతా సీజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 43 పోలీస్ స్టేషన్ ఆఫ్ 39 డిస్ట్రిక్ట్స్ అక్రాస్ 18 states వాళ్ళ అగేన్స్ట్ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇన్ కమింగ్ డేస్ కొంచెం ఇది అట్లీస్ట్ ఒక గ్యాంగ్ ని పట్టుకున్నాము అంటే రిడ్యూస్ అవుతాయి, కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ టైం మేమే పట్టుకున్నాము, వేరే అక్కడ పెటిషన్స్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, కానీ దే హ్యావ్ నాట్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు ఈ లేయర్ పైన కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. హోప్ఫుల్లీ సూన్ వి విల్ బి అరెస్టింగ్ దెమ్ ఆల్సో. విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులు 4 ఏళ్లలో పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 100% ఖర్చు కేంద్రమే భరించేలా సంప్రదింపులు జరపాలన్నారు. 2 నగరాల్లో 25 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో పిల్లర్లు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. వాడలో 66 కిలోమీటర్లు, విశాఖలో 76.90 కిలోమీటర్లతో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్లు ఆమోదించిన నేపథ్యంలో నిధుల సమీకరణపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 2 నగరాల్లోని మెట్రో రైలు ప్రాజెక్టు స్థితిగతులపై ఆ సంస్థ ఎండీ రామకృష్ణారెడ్డి సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2017 మెట్రో రైలు పాలసీ ప్రకారం 100% ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్కతాలో 16 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టారని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ, రైల్వే శాఖలు కోల్కతా మెట్రో రైలుకు 8,565 కోట్లు వెచ్చించాయని తెలిపారు. ఇదే తరహాలో విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేలా కేంద్రంతో చర్చించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్రం ఈ ప్రాజెక్టు నిధులు భరించేలా సంప్రదింపులు జరుపుతామని సీఎం తెలిపారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. జాతీయ రహదారి ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ విధానంలో దిగువన సాధారణ రహదారి మొదటి డెక్లో ఫ్లైఓవర్, రెండో డెక్లో మెట్రో రైలు వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖలో మెట్రో మొదటి దశలో మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్లు, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్లో నిర్మించనున్నారు. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ తరహా నిర్మాణాల్ని వివిధ నగరాల్లో వినియోగిస్తున్నారని, ఏపీలోనూ అదే తరహా నిర్మాణం చేపట్టారని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వంతో త్వరితగతిన సంప్రదింపులు పూర్తి చేసే మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 4 ఏళ్లలో 2 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సిద్దమవుతున్న వేళ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. వేగ పరీక్షల్లో భాగంగా గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న సమయంలో వందే భారత్ స్లీపర్లో ఉంచిన ఓ గ్లాసులోని నీరు కనీసం తొనకకపోవడం వీడియోలో కనిపిస్తోంది. తొలుత జనవరి 1న రైలును గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిపారు. వేగాన్ని 140, 150, 160కి పెంచారు. తాజాగా 180 కిలోమీటర్ల వేగంతో పరీక్ష నిర్వహించారు. రాజస్థాన్లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య రైలు దూసుకెళ్లింది. వైసీపీ హయాంలో తిరుమల కొండపై సాగిన దర్శన టికెట్ల దందాను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఏకంగా ఏడాదికి 1,00,000 బ్రేక్ దర్శనాలకు సిఫార్సు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. భూమన టీటీడీ చైర్మన్గా ఉండగా ఇంజనీరింగ్ పనులకు అవసరానికి మించి నిధులు ఖర్చు చేశారని, దానికి నాటి ఈవో ధర్మారెడ్డి కూడా వత్తాసు పలికారని స్పష్టం చేసింది. గత 5 ఏళ్లలో తిరుమలను వైసీపీ నేతలు ఎలా వాడుకున్నారో, వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని ఎలా దోచుకు తిన్నారో విజిలెన్స్ నిగ్గు తేల్చింది. నాడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున తన పదవిని దుర్వినియోగం చేసి బ్రేక్ దర్శన టికెట్లను కేటాయించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి దాదాపు 4 ఏళ్లు టీటీడీ చైర్మన్ గా ఉండగా ఆ 4 ఏళ్లలో సుమారు 4 లక్షల బ్రేక్ దర్శనాలకు సిఫార్సు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అంటే రోజు 273 మందికి ఇప్పించారు. 300 రూపాయల దర్శన టికెట్లు రోజు 2 నుంచి 3 వేల వరకు వైవి కార్యాలయం నుంచి సిఫార్సు చేసినట్లు తేల్చారు.
మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాటి ప్రజా ప్రతినిధులకు ఇష్టానుసారంగా సిఫార్సు లేఖలపై దర్శన టికెట్లు కేటాయించినట్లు గుర్తించారు. ఇక తిరుమల ప్రసాదాల ముడిసరుకుల్లోనూ భారీగానే అక్రమాలకు తెగించారని ప్రభుత్వానికిచ్చిన నివేదికలో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. తిరుమలలో ప్రసాదాల్లో వాడే బియ్యం, బెల్లం, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు నివేదించారు. ధర తక్కువగా ఉన్నప్పుడు 2 నెలలకు, ధర అధికంగా ఉన్నప్పుడు 6 నెలలకు సేకరించినట్లు గుర్తించారు. టెండర్ ప్రమాణాలకు విరుద్ధంగా గుత్తేదారులు ద్వితీయ శ్రేణి సరుకులిచ్చినా పట్టించుకోకుండా టీటీడీకి నష్టం చేకూర్చినట్లు తెలిపారు. సుబ్బారెడ్డి సారథ్యంలోనే కాదు, ఆయన తరువాత టీటీడీ చైర్మన్ గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి హయాంలోనూ నష్టం జరిగిందని విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుపతిలోని గోవిందరాజస్వామి, శ్రీ కోదండరామస్వామి సత్రాలు కూల్చి 600 కోట్లతో అచ్యుతం, శ్రీపథం వసతి గృహాలు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. 2023 ఫిబ్రవరిలో సత్రాల మరమ్మతులకు 30,60 లక్షలు కేటాయించారంటూ అప్పటి తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రతిపాదించారు. మరమ్మతులకు ఆస్కారమున్నా నిపుణుల సలహాలు తీసుకోకుండా ఆ 2 సత్రాలు కూల్చేసి కొత్త నిర్మాణాలకు టెండర్లు పిలవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని విజిలెన్స్ పేర్కొన్నట్లు తెలిసింది. కరుణాకర్ రెడ్డి హయాంలో అవసరం లేకపోయినా ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధులు కేటాయించడం టీటీడీకి భారంగా పరిణమించినట్లు విజిలెన్స్ నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. నాటి తితిదే ఈవో ధర్మారెడ్డి సైతం వారికి వత్తాసు పలికినట్లు పేర్కొన్నారని సమాచారం. ఇటీవలే ప్రభుత్వానికి చేరిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో 2 రోజుల క్రితం భర్తను భార్య హత్య చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కొత్తపాలెం గ్రామానికి చెందిన అరుణకు గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రబాబుకు 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. మద్యానికి బానిసైన అమరేంద్ర తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. భర్త వేధింపులు భరించలేక కొన్ని నెలల క్రితం భార్య అరుణ పుట్టింటికెళ్లింది. మంగళవారం సాయంత్రం మద్యం సేవించిన భర్త అరుణ దగ్గరకు వచ్చాడు. భార్యతో గొడవపడి చంపేస్తానంటూ బెదిరించాడు. ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగింది. కర్రతో భర్త తలపై భార్య అరుణ గట్టిగా కొట్టింది. తర్వాత ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకొచ్చి తాడుతో మెడకు ఉరిపెట్టింది. ఈ ఘటన అందరూ చూస్తుండగానే జరిగింది. హత్య చేస్తున్న వీడియోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఇవి వైరల్గా మారాయి. ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడ్డరోడ్డు సర్కిల్ వద్ద లాడ్జ్ వెనుక ఉన్న కారులో గంజాయిని గుర్తించారు. ఒడిశా నుంచి గంజాయిని రాజస్థాన్ తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న కారును సీజ్ చేశారు. విజయనగరం టిట్కో లబ్ధిదారులకు ఇళ్లు పొందామనే సంతోషం లేకుండా పోయింది. కనీస సదుపాయాలకు దూరమై సమస్యలతో సావాసం చేస్తున్నారు. రుణ వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి వచ్చే ఒత్తిడి వీటి కాదనం. సమస్యల పరిష్కారంపై కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు రంగంలోకి దిగడంతో లబ్ధిదారులు ఆశలు చిగురిస్తున్నాయి. విజయనగరంలోని పేదలకు నెల్లిమర్ల మండలం సారిపల్లి సమీపంలో టిట్కో ఇళ్లు నిర్మించారు. మొత్తం 2,880 గృహాలు ఉండగా తొలి 2 విడతల్లో 2,200 మందికి నివాసాలు కేటాయించారు. వీరిలో ఇప్పటిదాకా 800 మంది మాత్రమే ఇళ్లలో చేరారు. మౌలిక సదుపాయాల కల్పనకు గత ప్రభుత్వం 19 కోట్లు మంజూరు చేయగా 11 కోట్లే ఖర్చు చేసింది. మిగిలిన నిధుల విడుదలలో జాప్యం వల్ల పైప్ లైన్ ఏర్పాటు, అప్రోచ్ రోడ్, సీసీ రోడ్లు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. గృహ సముదాయం చుట్టూ తుప్పలు పెరిగాయి. పాముల సంచారం ఎక్కువైంది. చెత్తను తీసుకెళ్లేవారు రాక ఇళ్ల వద్దే వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. మురుగు సక్రమంగా పారడం లేదు. రహదారి లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక్కడ దొంగతనాలు ఎక్కువైపోయినాయి. 10-11 అయితే జనం అడ్డేసి జేబులో డబ్బులుంటే పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రోడ్లు బాగలేక చాలా జనం వచ్చి చాలా జనం వెళ్ళిపోతున్నారు. కొన్ని ఇల్లులు కరెంట్ లేదు, ఏం లేదు. అద్దెలు కట్టలేక కదా బాబు ఇక్కడికి వచ్చి ఉంటున్నాము. ఆ ఉన్నింట్లోనే కొలీలు ఇవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. మంద దొంగ మంది వచ్చి 3 వీల్స్ మీద వెళ్ళి రావడానికి ఇక్కడ రోడ్డు కొండ మీదకి ఎక్కడ రోడ్డు బాగలేదు. మొన్న బెండి ఇరిగిపోయింది. ఈ రోడ్డు బాగోలేక పాములు వస్తానే నైట్ లేదండి. అక్కడ ఒక ఊర్లోకి వెళ్ళాలంటే కష్టం, మనం ఏదో తెచ్చుకోవాలంటే కష్టం. ఇక్కడ ఏమో దొరకవు.
ఒక అమ్మాయిలు రావడము, గంజా వాళ్ళు రావడము, తర్వాత దొంగతనాలు జరగడము ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఈ మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదండి. చెత్తలన్నీ ఎక్కువైపోయి పాములు అయిపోయి చెత్తకి రావడం లేదు. డొంకలు చూడండి అలా బలిసిపోయి ఉన్నాయి. ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు. వర్షం పడిందంటే మరి కనీసం అటు వెళ్ళపోతాను, అంత కష్టంగా ఉంది. మా ముసలు కనీసం పెన్షన్ తీసుకోవడానికి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎక్కడికో రేషన్ మోసుకోలేక అక్కడి నుంచి దూరం తేలేకపోతాను. అటు సోనియానగర్ టిట్కో సముదాయంలో నిర్మించిన 1120 ఇళ్లను గతేడాది ఫిబ్రవరి 20న వైసీపీ నాయకులు హడావిడిగా ప్రారంభించారు. కనీస సదుపాయాలు కల్పించలేదు. అప్పట్లో ఇల్లు రద్దు చేస్తామని భయపెట్టడంతో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసినా అక్కడ ఉండడం లేదు. నీటి సరఫరాలోనూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఎలక్షన్ ముందు వరకు కూడా మాకు తాళాలు ఇవ్వలేదు. కరెక్ట్ గా హడావిడి చేసి తాళాలు ఇచ్చారు. వాటర్ ఫెసిలిటీస్ లేదు. ఇక్కడ నుంచి ఆ ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ దారి లేదు. కరెక్ట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయిపోయి ఉంటే ఈ పాటికి కనీసం ఒక 200 కుటుంబాలు దిగేవాళ్ళు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఇలా కుంటిపడి ఉంది. అక్కడ అద్దెలు కట్టుకొని ఇక్కడ బ్యాంకు రుణాలు కట్టాలంటే కష్టలేమో. గత ప్రభుత్వం ఎలాగ నిర్లక్ష్యం చేసింది, ప్రజల పట్ల చాలా హీనంగా ప్రవర్తించింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మా గోడును పట్టించుకొని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అందరికీ కూడా నిరుపేద వర్గాలకు అందరికీ కూడా అందేటట్లు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు వాటర్ ఫెసిలిటీస్ లేవు సార్. మేము ఎన్నిసార్లు అడిగినా సరే ఇగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారు. అసలు మేము కింద నుంచి మోసుకోవాల్సి వస్తుంది. మీద వరకు 8 నెలలు అయింది మేము ఇక్కడ ఉంటుండి. అద్దీంట్లో ఉన్న ఒకటే, ఇక్కడ ఉన్న ఒకటే సార్. అక్కడైతే ఫెసిలిటీస్ ఉంటే మాకు నచ్చినట్టు ఉంటాం. ఇక్కడైతే ఫెసిలిటీస్ లేకపోయినా సరే డబ్బులు కట్టుకోలేక ఇక్కడద్ది కట్టుకోలేక ఇక్కడ బ్రతుకుతున్నాం. ఫ్యామిలీతో ఉండడానికి ఇక్కడ ఏటి లైట్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, గట్రా ఏటి లేవు సార్. అది ఇల్లు ఇచ్చారని పేరుకి బ్యాంకులు అయితే మాత్రం నెలసరికి ఇది కట్టియండి అది కట్టియండి వాళ్ళు పక్క నోటీసులు వాళ్ళు ఇచ్చేస్తున్నారు సార్. టిట్కో గృహ సముదాయాలను ఎమ్మెల్యే అదితి, కలెక్టర్ అంబేద్కర్ పరిశీలించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో లబ్ధిదారుల జాబితా మార్చేశారని, వాటిని కూడా తనిఖీ చేసి అర్హులందరికీ న్యాయం చేస్తామన్నారు. అయితే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అయితే కొంతవరకు మనం సాల్వ్ ఆల్రెడీ చేసాం. ఇక్కడ పక్కనే సబ్ స్టేషన్ ఉంది, దానికి కూడా ఒక కనెక్షన్ పెట్టాం. అయితే ఆ విధంగా ఎలక్ట్రిసిటీ అనేది కొంతవరకు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అయితే సాల్వ్ అవుతాయి. మనకి ట్యాంక్ ఒకటి రెడీ అవుతే అప్పుడు వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ సోనియానగర్ లో సాల్వ్ అవుతాయి. ఇటువంటి సర్టిఫికెట్ ఎవరి దగ్గర అయినా ఉంటే ప్లీజ్ నా దగ్గరికి తెచ్చి ఇవ్వండి. ఆ విధంగా మనం ఒక లిస్ట్ అనేది మనం క్లారిఫై చేయొచ్చు. ఎవరికి వెళ్తుంది ఎవరికి వెళ్ళట్లేదు అనేది, ఈ సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేది మనం ప్రయత్నం చేయొచ్చు. కూటమి ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనలతో సమస్యలు తీరుతాయని లబ్ధిదారులు ఆశాభావంతో ఉన్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేకలోతు కూరుకుపోయిన వైసీపీ నేత పేర్ని నానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. రేషన్ బియ్యం గోదాము స్థలం మెరక కోసం అక్రమంగా బుసక తరలించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎంత బుసక తీసుకెళ్లారో లెక్కలు వేసి జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు పెట్టేందుకు గనుల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య గడువులోగా పౌర సరఫరాల శాఖకు జరిమానా చెల్లించలేదు. వైసీపీ అధికారంలో ఉండగా అడిగేవారు లేరన్నట్లు అడ్డగోలుగా చెలరేగిన మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రధానంగా నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిర్మించిన గోదాములే ఆయన్ను చిక్కుల్లోకి నెడుతున్నాయి. మచిలీపట్నం పరిధిలోని పొట్లపాలెంలో పేర్ని కుటుంబం దాదాపు 7.5 ఎకరాల వ్యవసాయ భూములు కొనుగోలు చేసి 6 ఎకరాల విస్తీర్ణంలో 2 గోదాములు నిర్మించింది. అయితే నిర్మాణ పనుల్లో భాగంగా స్థలాన్ని మెరక చేసేందుకు సమీపంలోని బుసకను తరలించారు. కానీ దానికి ఎలాంటి రాయల్టీ చెల్లించలేదని కృష్ణా జిల్లా గనుల శాఖతో పాటు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు అసిస్టెంట్ జియాలజిస్ట్ గోదాముల వద్దకు తన బృందంతో కలిసి వెళ్లారు. గేట్లకు తాళం వేసుందని, బుసక తరలింపు విషయంలో గోదాముల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని అధికారులు భావిస్తున్నారు. గోదాముల నిర్మాణ స్థలం చదును కోసం ఎంత మేర బుసక తరలించారనేది గనుల శాఖ అధికారులు లెక్కగట్టే పనిలో ఉన్నారు. గనుల శాఖలో ఖనిజాల కింద బుసక లేదు. దీన్ని ఇసుకగానే పరిగణిస్తారు. 7 ఎకరాలు చదును చేసి మెరక చేసేందుకు దాదాపు 94,000 క్యూబిక్ మీటర్ల బుసక వినియోగించారని అంచనా వేస్తున్నారు. వైసీపీ హయాంలో టన్ను ఇసుకపై రాయల్టీ దాదాపు 60 రూపాయలుగా ఉంది. ఏ ఖనిజమైనా అక్రమంగా తవ్వితే దానికి 10 రెట్ల జరిమానా వేస్తారు. ఒక ట్రాక్టర్ ఇసుక అక్రమంగా తవ్వితే 2,000 రూపాయల జరిమానా విధిస్తారు. దాదాపు 31,000 ట్రాక్టర్ల బుసక తోలుకుని ఉంటారని భావిస్తున్నారు. అంటే ట్రాక్టర్కు 2,000 రూపాయల చొప్పున 6 కోట్ల వరకు జరిమానా కట్టాల్సి ఉంది. ఒకవేళ అది ఇసుక కాదని తాము మట్టినే తవ్వుకెళ్లామని పేర్ని కుటుంబం వితండవాదం చేసినా మట్టిపైన జరిమానా విధించే అవకాశం ఉంది. మట్టి రవాణాపై 100
రూపాయల వరకు రాయల్టీ చెల్లించాల్సి ఉండగా దానికి 10 రెట్లు జరిమానా వేస్తారు. అంటే 1000 రూపాయల చొప్పున 94,000 క్యూబిక్ మీటర్లకు 9,40,000 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం అసైన్డ్ భూముల నుంచి బుసకను అక్రమంగా తవ్వుకొని తరలించినట్లు గనుల శాఖ అధికారులు భావిస్తున్నారు. గోదాముల చదును కోసం ఎంత బుసక నింపారనేది ఇంకో 2 రోజుల్లో లెక్క తేలుస్తామని కృష్ణా జిల్లా గనుల శాఖ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై గనుల శాఖ కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. గోదాముల యాజమాన్యాన్ని విచారణకు పిలుస్తారనే చర్చ జరుగుతోంది. బుసక అక్రమ తరలింపులో సహకరించిన అప్పటి ఎంపీడీఓ గనుల శాఖ అధికారిపైన చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు గోదాములో రేషన్ బియ్యం మాయానికి సంబంధించి 3,37,00,000 జరిమానాగాను పేర్ని జయసుధ పౌర సరఫరాల శాఖకు 1,70,00,000 చెల్లించారు. మిగిలిన 1,67,00,000 కట్టేందుకు జేసీ గీతాంజలి శర్మ ఇచ్చిన గడువు ముగిసినా జయసుధ ఇంకా చెల్లించలేదు.